హాయ్ అండి. నేచర్ రిలేషన్లో భాగంగా ఇంతకుముందు వీడియోస్లో ఎర్త్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మనం రెగ్యులర్గా యూజ్ చేసే రిఫైన్డ్ ఆయిల్ కానీ, రిఫైన్డ్ సాల్ట్స్ కానీ, రిఫైన్డ్ షుగర్స్ కానీ ఆ రూపంలో మనకి నేచర్ ఎప్పుడు కూడా ప్లాంట్స్ ద్వారా ఫుడ్స్ని ఇవ్వదు కాబట్టి అవి మంచి ఫుడ్స్ కావని, వాటర్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన నేచర్లో అయినా మన శరీరంలో అయినా ఎక్కువ భాగం నీటికి ప్రిఫరెన్స్ ఇవ్వబడింది కాబట్టి మన డైట్లో కూడా ఎక్కువ భాగం నీటితో నిండిన వెజిటేబుల్స్, ఆకుకూరలకు ప్రిఫరెన్స్ ఇస్తూ నట్స్, సీడ్స్ని సోక్ చేసుకుంటూ వాడుకుంటే మంచి అనే విషయాల గురించి డిస్కస్ చేశాను. ఎయిర్తో రిలేషన్లో భాగంగా మన నేచర్లో అయినా మన శరీరంలో అయినా ఘన పదార్థం, ద్రవ పదార్థం కంటే వాయు పదార్థానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబడింది కాబట్టి మన శరీర కణాలకు అధిక ఘన పరిమాణంలో కావాల్సిన ఆక్సిజన్ చేరాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే అది మన లైఫ్ క్వాలిటీని పెంచుతుందనే విషయాల గురించి డిస్కస్ చేశాను. ఆ వీడియోస్ని నేచర్ రిలేషన్ అనే ప్లేలిస్ట్లో చూడండి. ఈ వీడియోలో మన నేచర్లో భాగమైన సన్, సూర్యుడితో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మనం ఎప్పుడు ఫుడ్ తీసుకుంటే మంచిది అనే విషయాల గురించి డిస్కస్ చేస్తాను. సన్, సూర్యుడు సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మన నేచర్కైనా మనకైనా సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎలా అంటే మనం తీసుకునే ఫుడ్స్ గ్రో అవ్వాలంటే సన్ ఎనర్జీ కావాల్సిందే. మన నేచర్లో భాగమైన అర్త్, వాటర్, ఎయిర్ కూడా మెయిన్ సోర్స్ సన్. ఇలా ఎనర్జీ సోర్స్ అయిన సూర్యుడితో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మనం ఎప్పుడు ఫుడ్ తీసుకుంటే మంచిది. సింపుల్ ఆన్సర్, సన్ యాక్టివ్గా ఉన్నప్పుడు. అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు కావచ్చు, లేదంటే మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 6 వరకు కావచ్చు. ఇలా ఈటింగ్ విండోస్ 8 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ మెయింటైన్ చేస్తే దాన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఏదో ఈ మధ్య వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఒక 50 years బ్యాక్ మన గ్రాండ్ పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఫాలో అయింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగే. వాళ్ళు ఫాలో అయిన హెల్దీ ప్రిన్సిపల్ గుట్లో దీపం నోట్లో ముద్ద. అంటే వాళ్ళకి చీకట్లో అంటే లేట్ డిన్నర్స్ చేయడం తెలియదు. కావాలంటే మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అడిగి చూడండి. ఇలా కాకుండా అంటే రెగ్యులర్గా మనం లేట్ డిన్నర్ చేస్తే అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మన శరీరం కొన్ని ట్రిలియన్ కణాల సముదాయం. మన శరీరంలో ఏ ఆర్గాన్ తీసుకుని అది కొన్ని కోట్ల కణాల సముదాయం. శరీరంలోని ప్రతి కణం ప్రతినిత్యం మన శరీర ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేసుకున్నట్టుగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే మనం తీసుకున్న ఫుడ్లోని గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా రక్తం ద్వారా శరీర కణాలకు చేరుతూ శరీర కణాల లోపల యాక్టివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇలా యాక్టివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఉపయోగపడే హార్మోన్ ఇన్సులిన్ హార్మోన్. ఇన్సులిన్ హార్మోన్ని ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హెల్ప్ లేనిదే మన శరీరంలోని ఏ కణం కూడా న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు, అంతేకాకుండా యాక్టివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోలేదు. ఇన్సులిన్ హెల్ప్ లేనిదే మన శరీరంలోని ఏ కణం కూడా గ్లూకోజ్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అబ్జర్వ్ చేసుకోలేదు. శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్ ఇన్సులిన్ హార్మోన్. ఈ ఇన్సులిన్ హార్మోన్ మన శరీర కణాలకు యాక్టివ్ ఎనర్జీ ప్రాసెస్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తాను. ఈ ఇమేజ్లో చూపినట్టుగా హోమం చేసేటప్పుడు యాక్టివ్గా ఫైర్ జనరేట్ కావడానికి ఉపయోగపడే ఎలిమెంట్ ఘీ. ఇక్కడ ఘీ హెల్ప్ లేనిదే యాక్టివ్గా ఫైర్ జనరేట్ అవ్వదు. సేమ్ అలాగనే మన శరీర కణాలు కూడా యాక్టివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే ఇన్సులిన్ హెల్ప్ అదే రకంగా అవసరం పడుతుంది. ఇలా మన శరీరంలోని ప్రతి కణం యాక్టివ్ ఫైర్, యాక్టివ్ ఎనర్జీని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి? ఇలా యాక్టివ్ ఎనర్జీకి అవసరమైన ఇన్సులిన్ హార్మోన్ని ప్యాంక్రాస్ ఎప్పుడు యాక్టివ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండింటికి ఒకటే ఆన్సర్, మన నేచర్కి ఎనర్జీ సోర్స్ అయిన సన్ యాక్టివ్గా ఉన్నప్పుడు. ఈ రకంగా మన నేచర్కి మన శరీరంలోని కణాలకు ఎంతో చక్కటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తే ఎంతో చక్కటి హెల్త్ మన సొంతం. అలా కాకుండా రెగ్యులర్గా లేట్ డిన్నర్స్ చేస్తే ఏమవుతుందంటే మన శరీరంలోని కణాలు యాక్టివ్గా ఉండవు కాబట్టి ఇన్సులిన్ రిజెక్ట్ చేస్తాయి, లేదా ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోతాయి. శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అవుతే దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. తెలుగులో ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన ఏజ్తో పాటుగా ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ అటాక్ అవుతుంటాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకున్నా, వచ్చిన వాటిని రివర్స్ చేయాలనుకున్నా ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ నేచర్ ప్రిన్సిపల్. నాకు తెలిసి ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.